స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళులర్పిద్దామంటూ ఎక్స్లో సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగు వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళులర్పిద్దామంటూ ఎక్స్లో సీఎం చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. సచివాలయం 5వ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సీఎస్ సాయి ప్రసాద్, పలు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు అభినందనలు తెలిపారు. జీఎస్టీపీ గ్రోత్ జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జీఎస్టీపీ గ్రోత్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, రొనాల్డ్ రోస్, వినయ్ చంద్ ఇచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తన సింగపూర్ పర్యటన వివరాలను మంత్రులు అందించారు. సింగపూర్ ట్రైనింగ్ వివరాలపై మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, విద్య, వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. వివిధ జిల్లాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ us. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈ రోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. కాబట్టి ఈ యొక్క అవార్డు అనేది బాధ్యతను కూడా పెంచింది. ఇప్పుడు అవసరం కూడా ఇలాంటి అవార్డ్స్ మనకు. నేను చాలా సార్లు ఎన్నో అవార్డ్స్ ఇస్తే నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇది యాక్సెప్ట్ చేశాక దానికి కారణం కూడా ఇంకొంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, ఒకసారి పాజిటివ్ మూడ్ వస్తున్న ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాం. మరొకసారి దీనికి సమిష్టి కృషి చేసిన ఇటు కేబినెట్, ఇటు సెక్రటరీస్, నాట్ ఓన్లీ సెక్రటరీస్, లాస్ట్ మైల్ లో పనిచేసిన చివరి వరకు, ఒక గ్రామ స్థాయిలో పనిచేసిన అధికారి వరకు అభినందిస్తున్నా. ఇది మీ అందరికి అంకితం చేస్తూ ఇంకా బాధ్యత మళ్ళా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. చూసి ఉంటారు. యువర్ ఐడియాస్ విల్ బి డిఫరెంట్. ఇవాళ యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం, ఏ టీమ్ ఆఫ్ 6 మినిస్టర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, సత్యప్రసాద్ గారు, అనిత గారు, జనార్దన్ రెడ్డి గారు అండ్ మై సెల్ఫ్ మేడ్ ఏ విజిట్ టు సింగపూర్. ఇట్ వాజ్ a 7-day packed structured governance journey with back-to-back series of meetings, like class sessions by subject experts, and also site visits to physically witness the best practices, and also ministerial interactions, including senior ministers like Home Minister, Industry Minister, Manpower Minister, and for other former ministers, and also business federations. There were case studies, reflections, and simulation exercises also. And after 7-day visit, after observations, so many observations, we have come out with a culminating, we have come out with a 90-day action plan, which will be placed before Honorable CM for his perusal and further guidance. But one thing I should tell, wherever we went, whoever we met, whoever we interacted with, everybody had lots of praise and respect for Honorable CM Garu, and few of them even said they wondered
saying that why do you have to come to all the way to Singapore when you have a visionary leader in your state itself? Then we had to tell, of course, we have a visionary leader, but our CM has sent us to learn and replicate the best practices for the betterment of state of Andhra Pradesh. ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ఎంజాయ్ చేసాం కంపెనీని కానీ, అట్ ద సేమ్ టైం స్టడీ టూర్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 పాయింట్స్ అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో అట్ దట్ టైం సార్ 1996లోనే పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది ఇన్నోవేషన్స్లో కానీ, అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్లో కానీ, డెవలప్మెంట్లో కానీ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంత తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. దాన్ని అగైన్ 2015లో మళ్ళీ జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అగైన్ దాన్ని మళ్ళీ అక్కడ మంచి తీసుకొచ్చి పబ్లిక్ పార్టిసిపేషన్ తీసుకురావడం. ఇందులోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్తో పాటు వాళ్ళు పబ్లిక్ ట్రస్ట్ అన్నది వాళ్ళు ఎక్కువగా క్రియేట్ చేయగలిగారు. అందువలన వాళ్ళు మేజర్ వేలో వాళ్ళు సక్సెస్ అవ్వగలిగారు అన్నది మాకు కొంత అవగాహన ఏర్పడింది. ఈ పబ్లిక్ ట్రస్ట్ కూడా వాళ్ళ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసిన పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి సింగపూర్ దేశానికి అధ్యయనం కోసం వెళ్లామని, పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకున్నామని అన్నారు. సింగపూర్ దేశంలో ప్రెసిషన్ ఇంటిగ్రేషన్ సైన్స్ను పాలనలో ఇంటిగ్రేట్ చేశామన్నారు. గవర్నెన్స్ అంటే టీమ్ వర్క్గా పనిచేస్తున్న విధానం సింగపూర్లో ఉందని, ఏపీలో ఇదే అంశాన్ని సీఎం పదే పదే చెబుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి దగ్గర తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా అన్నింటి కూడా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులు గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే కరెక్ట్గా ఇదే సమయానికి మేము శ్రీ సిటీలో $50 బిలియన్ కంపెనీ ఏదైతే ఉందో క్యారియర్, వారి CEO డేవ్ వచ్చారు. వారు కేవలం ఒక గ్రౌండ్ బ్రేకింగ్ కోసం వచ్చారు. కానీ ఏదైతే లోకేష్ గారు అప్రోచ్, వారు కాన్ఫిడెంట్గా ఈ స్టేట్ గురించి చెప్పినటువంటి విషయాలు వారు గమనించి తప్పకుండా నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున మేము ఇక్కడే పెట్టబోతున్నామని చెప్పిన హామీ ఇచ్చారు. అంటే అది మన పరిపాలన యొక్క, ఇది మన నాయకుల యొక్క చిత్తశుద్ధం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా పల్లె ప్రగతి కోసం ఏదైతే సారథులుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు అనారోగ్యంతో రాలేకపోయారు, వారికి కూడా ఇక్కడి నుంచే వారి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంత సుభిక్షంగా నడుస్తూ ఉంది అంటే అందరి సహకారం, కూటమి యొక్క సహకారంతో నడుస్తూ ఉంది. అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా సహచార మంత్రివర్యులు, అలాగే ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ గారికి, CCLA శ్రీమతి జయలక్ష్మి గారికి, DGP హరీష్ కుమార్ గుప్తా గారికి, అలాగే అన్ని శాఖల అధిపతులకు, వివిధ జిల్లాల కలెక్టర్లకు, SPలకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మనం
దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఏదైతే గత విధ్వంసం నుంచి మనం చెప్పినట్టుగా వికాసం వైపు వస్తా ఉన్నాం, దాంట్లో భాగంగా 23 నెలల్లో దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం. అంటే ఇదంతగా సమిష్టిగా మనందరం కూడా కృషి చేసినటువంటి విషయానికి మనం గుర్తు చేస్తూ ఉన్నాను. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని పథకాలు కూడా క్షేత్రస్థాయిలో మనందరం కూడా కలిసికట్టుగా అమలు చేస్తాను. అలాగే సంక్షేమాన్ని కూడా ప్రజల అంగిట్లోకి మనం తీసుకెళ్తున్న పరిస్థితి. అలాగే రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేయడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా ప్రతి దశలోనూ భూ యజమానికి ఈకేవైసీ సదుపాయం కల్పిస్తా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుందని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంతా శ్రీనివాస్ తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమల్లో యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతనంగా ఎన్నికైన సిఈ సభ్యుల తొలి సమావేశం విజయవాడలో హోటల్ ఫ్రైడ్ మాధవ్లో ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, నిర్మాణ రంగానికి ప్రోత్సాహం, థియేటర్ల సమస్యలు, కొత్త అవకాశాల సృష్టి, ప్రభుత్వ సహకారం వంటి పలు కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సినీ రంగానికి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, సినీ ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఛాంబర్ అధ్యక్షులు మంతా శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినీ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నారని, చిత్ర నిర్మాణం, స్టూడియోలు, థియేటర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి ప్రణాళికలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమకు ప్రత్యేక విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలో యువతకు మరింత అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ, చిన్న సినిమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఛాంబర్ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో సినీ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటికి అనుగుణంగా పరిశ్రమలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల్లో ఐక్యతతో ముందుకు సాగితేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ రంగంలో 10 ఏళ్లుగా సేవలందిస్తున్న, ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ కథానాయిక పాయల్ ముఖర్జీకి దశాబ్ది నటి పురస్కారాన్ని ఘనంగా అందజేశారు. ఛాంబర్ నేతలు ఆమెకి దుస్సాలువ కప్పి జ్ఞాపికతో పాటు అవార్డును అందజేశారు. వివిధ భాషల్లో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందిన పాయల్ ముఖర్జీ సినీ ప్రయాణాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అవార్డు అందుకున్న అనంతరం పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు తనకు ఎప్పటికీ మరిచిపోలేనిదని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరంగ్ థియేటర్ అధినేత వాసిరెడ్డి, భూపాల్ ప్రసాద్, ప్రముఖ సినీ నిర్మాత పూసల కిషోర్, ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫౌండర్, ప్రెసిడెంట్ మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు మధుకర్, లక్కరాజు, రాజరాజేశ్వరి, జాయింట్ సెక్రటరీ పగడాల సోలేమాన్, శిరీష, ట్రెజరర్ మిథున ఈశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మఠ లావణ్య, వంటకుల కవితతో పాటు సినీ రంగ ప్రముఖులు, ఛాంబర్ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఛాంబర్ ప్రతినిధులు, పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. First of all, I would like to show my regards to all the distinguished guests here, all the honorable guests, the President Mantha Srinivas Garu, the Andhra Pradesh Film Chambers President, and Andhra Pradesh Film Chamber General Secretary Mr. Chaitanya Garu. So, and all the honorable guests, thank you so much for inviting me for today. It's a big honor for me and for the recognition as the actress of the decade. So, sir, I can't express my happiness, and it's a big privilege for me. And of course, what I got to know today, Andhra Pradesh is a very popular state because of course, their culture, their films, and we really follow Telugu films. We love all over, not only in India, all over in the world we love Telugu films. And the new chamber which has already developed, which has already selected with the committee, it
took all the big decision, it took all the development models, which I really I feel that this will give an immense support to Telugu film industry. And thank you for this initiative. I would like to thank all the authority, all the members of Telugu Film Chambers for taking this initiative. Thank you so much, sir. And I would like to wish Telugu industry and Andhra Pradesh Film Chamber. Payal not only actor, sir. She is a very good human being. తను ఎంతో సర్వీస్ చేస్తుంది. అంటే మేము యాక్టర్గా గ్లామర్గా తనను గుర్తించలేదు. తను ఒక సర్వీస్ సెక్టార్లో ఎంతోమందికి పూర్ పీపుల్స్కి సర్వీస్ చేయటం, తన నటన కానీ తన మనస్తత్వం కానీ చాలా ఒక మంచి ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తిగా తనను మేము గౌరవించి మా ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి తనకి దశాబ్ద నటిగా మేము హానరబుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రౌడ్ లేడీస్ అంటే గడపకే కాకుండా సొసైటీలోకి వచ్చి సర్వీస్ చేయటం అనేది పాయల్ దగ్గర తన సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్ తను అంత బిజీ ఉండి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఫస్ట్ ముఖ్యంగా పాయల్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా గురువర్యులు వాసిరెడ్డి భూపాల్ ప్రసాద్ గారు కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా. రాష్ట్ర యువతకు మెరుగైన భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తోందని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడ అమలు కాని పథకాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నామని, ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి 5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు మీ ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా ఒక్కసారి చూస్తే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధే కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. అదే కాకుండా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో విజయం సాధించడం హర్షణీయమని, మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందడం విశేషమని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా అన్నారు. అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారని, ఇప్పటివరకు మమత ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనారిటీలు బీజేపీకి దగ్గరవుతారని జోస్యం చెప్పారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం చాలా గొప్ప విషయమని, పశ్చిమ బెంగాల్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచిందన్నారు. ఇప్పటి వరకు మమత ముస్లింలను ఓటు బ్యాంక్ కోసం వాడుకున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింల అరాచకాలను అణిచివేసేందుకు బీజేపీకి మద్దతు ఇచ్చారని, అభివృద్ధి కోసం ముస్లింలు బీజేపీకి పట్టం కట్టారన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో కూడా మైనారిటీలు బీజేపీకి దగ్గరవుతారని, ఓటింగ్ శాతం 0 నుంచి 207 స్థానాలకు బీజేపీ వచ్చిందంటే జాతీయవాదమే కారణమన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకు కోసం వాడితే ఆ పార్టీకి సమాధి కడతారని, ఇప్పటికే అది సాధ్యమైందన్నారు. మోదీకి మైనారిటీలు ఎప్పుడు అండగా ఉంటారని, వచ్చే ఎన్నికల్లో మైనారిటీలకు బీజేపీ అవకాశం ఇస్తుందన్నారు. ఒక్క భారత్లో మాత్రమే అన్ని కులాలు మతాలు శాంతియుతంగా జీవనం సాగిస్తున్నాయంటే అందుకు మన సైనికులు మోదీనే ప్రధాన కారణమని చెప్పారు. ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్లో 207 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో గెలవడం చాలా గొప్ప విషయం. దీనికి ఎంతోమంది కృషి చేశారు. దాంతోపాటు ఈరోజు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆపరేషన్ సింధూర్ జరిగి కరెక్ట్గా 1 year అవుతుంది. భారతదేశంలోకి ఏ ఉగ్రముఖ కూడా రాకుండా ఉండే విధంగా, భారతదేశంలోకి ఎవరైనా అడుగు పెడితే గనక సహించం మేము. భారతదేశంలో ఎలాంటి వాళ్ళకు కూడా, బయట వాళ్ళకి, ముఖ్యంగా ఉగ్రవాదులకు స్థానం లేకుండా చేయడంలో మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ముందుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయవాదాన్ని పురస్కరించుకుని ఉంటుంది. అలాగే ఆ వాదాన్ని పురస్కరించడంలో ఎవరైనా సరే ఉగ్రవాదులు మన దేశంలో అడుగు పెడితే కనుక వాళ్ళని తుడిమట్టించడంలో ముందుండే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగానే ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర మోకల్ని పాకిస్తాన్లోకి వెళ్ళి ఆ స్థావరాల్లో మట్టు కరిపించిన దేశం మన భారతదేశం. దానికి అండగా ఉంది భారతీయ జనతా పార్టీ, మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు పశ్చిమ బెంగాల్లో 207 స్థానాలు కైవసం చేసుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్లో మైనార్టీసు, ముఖ్యంగా ముస్లిం పాపులేషన్స్లో, అంటే ఒక 10,000 మంది ఫ్యామిలీస్ ఉంటే అందులో 7,000 మంది ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీలో గెలిచిందంటే జాతీయవాదాన్ని, దాంతోపాటు దేశ భద్రతకు, అలాగే మన భరతమాతకి ఎవరైతే గౌరవిస్తారో అలాంటి ముస్లిమ్స్ ఈసారి ఓటేసి గెలిచడం జరిగింది. ఇప్పటిదాకా మమతా బెనర్జీ గారు కేవలం ఓటు బ్యాంకు కోసమే మైనార్టీస్ని వాడుతూ వచ్చారు. అంతకుముందు కమ్యూనిస్టులు అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మైనార్టీస్లో, ముఖ్యంగా ముస్లిమ్స్లో మార్పులు వచ్చినాయి. ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే బీజేపీ రావాలి. మమతా బెనర్జీ గారు ఇప్పుడు దాకా కూడా ముస్లిమ్స్ ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకుంటూ వచ్చారు తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదు. ముస్లిమ్స్లో ఎక్కువ మంది పంచర్లు వేసేవాళ్ళు, టాపీ పని చేసుకునేవాళ్ళు, కార్మికులుగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, బిజినెస్ మ్యాన్ కానీ అయ్యే ప్లేసెస్ లేవు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పలువురు ఉప కార్యదర్శులు, ఇతర సిబ్బంది నివాళులర్పించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో అల్లూరి చిత్రపటానికి అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పలువురు ఉప కార్యదర్శులు, ఇతర సిబ్బంది నివాళులర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.